వెల్కమ్ టు గాంధీ కుటుంబం త్యాగాలు దేశానికి స్ఫూర్తి అన్న సీఎం రాజు సద్భావన యాత్ర ఐక్యతకు ప్రతీక అన్న వ్యాఖ్య బీఆర్ఎస్ బీజేపీ కుట్రలపై ప్రజలు అప్రమత్తమవ్వాలన్న పిలుపు. చంద్రబాబు యువతకు స్ఫూర్తి అన్న నారా లోకేష్ 75 ఏళ్లలో 25 ఏళ్ల ఉత్సాహంతో పనిచేస్తున్నారన్న ప్రశంస. క్వాంటమ్ కంప్యూటర్ నేర్చుకున్నారన్న లోకేష్. ఓవైసీ ద్వంద్వ వైఖరిపై మండిపడ్డ కేపీ వివేకానంద. రేవంత్ కు మద్దతు ఇవ్వడంపై కేపీ తీవ్ర విమర్శలు. బీహార్లో వ్యతిరేకం, తెలంగాణలో మద్దతు ఎలా అని ప్రశ్న. నెల్లూరులో జక్కంపూడి రాజాను అడ్డుకున్న పోలీసులు. బాధిత కుటుంబాన్ని కలవనివ్వకపోవడంపై వైసీపీ ఆగ్రహం. వర్షంలో నడిచి వెళ్లిన జక్కంపూడి రాజా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ముక్కంటి స్వామివారి క్షేత్ర మహత్యం గురించి వివరాలు అందించారు. కవిత ప్రత్యేకంగా దేవస్థాన అభివృద్ధిపై ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో పలంకరించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కవితకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, జాగృతి సభ్యులు కూడా పాల్గొన్నారు. దర్శనంతో ఆలయ వాతావరణం భక్తిరసపూరితంగా మారింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, డిలే అవుతూ వచ్చింది. మా కుటుంబ సభ్యుడు మా అన్న మదన్న అనేక సార్లు గుర్తు చేశాడు, రండమ్మ తప్పకుండా అని చెప్పి, కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మంచి రోజు, త్రయోదశి రోజు రావడం కుదిరింది. భగవంతుడి దయ అందరి మీద ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక సార్లు కష్టపడి ఇప్పుడు కూడా కష్టపడుతున్నటువంటి సోనన్న గారికి, అట్లానే వారి మొత్తం బృందానికి, మాతో పాటు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకి అందరికీ కూడా స్వామివారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మేము ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసినా ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, కానీ ఎవరిది వాళ్ళు అయిపోయి బాగుండాలి అన్నదమ్ములా కానీ అనేక సందర్భాలను కోరుకున్నాం. అట్లానే జరుగుతూ ఉందని మరింత మంచి డెవలప్మెంట్ అందరికీ ప్రజలకు రావాలని కోరుకుంటున్నాం. ఇకపోతే మీకు తెలుసు, మరి నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక యాత్ర 4 నెలల పాటు చేయబోతూ ఉన్నాము. తెలంగాణ ప్రజలందరినీ కలుసుకుంటాం, వారందరితో కూడా వారి ఒపీనియన్స్ ఏంటి తీసుకుంటాం. ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక పెద్దలు కేసీఆర్ గారు కష్టపడి దాటిన పడేసినటువంటి దాన్ని ఇవాళ రాష్ట్రం నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజా సమస్యల మీద కూడా తప్పకుండా చెప్పాలి. అదేవిధంగా మీరు చూసినటువంటి సందర్భంలో నేను ఒంటరిగా వెళ్తా ఉన్నాను. తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న వాళ్ళకి, వారి సహాయం కోరి వచ్చిన వారికి ఎన్నిదన్నులుగా నిలుస్తారని బలంగా నమ్ముతూ మరి యాత్ర కొనసాగిస్తాం. ప్రజా సమస్యలపైన ఫోకస్ ఉంటుంది. పాలిటిక్స్ అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు. ఆ విషయంలో కంగారేం లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టిల్లు అని పిలిచారని ఇప్పుడు ఆయనకే మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శనమని చెప్పిన ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ కు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలేదని చెబుతూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. బీహార్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీ చేసి తెలంగాణలో మద్దతు ఇవ్వడం ద్వంద్వ వైఖరిని అని తెలిపారు. ఓవైసీ మాటలకు చర్యలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలే అని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఆన్ రికార్డ్, ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి. పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చినారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి అక్బర్ గారు, అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారు ఇక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు, అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं उनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి. ఈరోజు मुसलमानों को नफरत करने वाले आदमी जो बैकग्राउंड खुद इनका बीजेपी का आरएसएस का है बैकग्राउंड इनका చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇదే ఒక వారి శాసనసభ నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇనో ఆర్ఎస్ఎస్ కా టిల్లు హే ఇస్కు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్ కా టిల్లుకు బిల్లు బనాయంగే అని చెప్పినాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అన్నారో, ఆయనను బిల్లు చేస్తున్నారో, ఈరోజు మీరు బిల్లులు ఎందుకని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం కూడా మైనారిటీస్ అంతా మీ ఏమిటని అనుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, ముసల్మాన్ భాయ్ పూరే ఆప్కు పూछ रहे हैं ये आरएसएस टिल्लू जो रेवंत रेड्डी है आज उन्होंने आपको कैसा, इससे पहले शैतान था अभी भगवान कैसे बन गया అని చెప్పి ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి మాట నమ్మే పరిస్థితులు లేరు. ఎన్నికల ముందేమో శైతాన్, ఇప్పుడేమో భగవాన్, ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా. వారు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలని అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా. మీరే మీ మాటల ద్వారానే ముసల్మానం కో నఫరత్ కర్నే వాళ్ళ ఆద్మీ జో రేవంత్ రెడ్డి హే ఇన్కు సబక్ సిఖానా అని చెప్పినారు. జో ఏ ఆర్ఎస్ఎస్ కా టిల్లు జో హే రేవంత్ రెడ్డి ఇస్కు బిల్లు బనాయంగా అని చెప్పినారు. आज पूरे मुसलमान भाई आपको पूछ रहा है आज आप क्यों बिल्ली बन गया. దీనికి సమానం చెప్పాలి. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా స్పష్టంగా దీనిపైన రేపు తీర్పు చెప్పబోతున్నారు. రేపు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలలో చాలా చక్కటి అభివృద్ధి చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్ గౌడ్ పార్టీ ఎందుకు మారారో తమకు పూర్తిగా తెలుసని హెచ్చరించారు. సుల్తాన్పూర్, జాన్సిమియాగూడ ప్రాంతాల కథలు బయటకు రావచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి నిబద్ధత చూపని వారిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అలాంటి నేతలకు బీఆర్ఎస్లో స్థానం ఉండదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ పట్ల విశ్వాసం చూపిన వారిని ప్రోత్సహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. బయటకు వస్తుంది, గాసిమియా కూడా బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి.
ఎవ్వరికి ఏం తెలియకుంటే ఏం లేము, అందరికి అన్నీ తెలుసు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింత గిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. సుతం పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది, అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశం కోసం 3 తరాలుగా ప్రాణత్యాగం చేస్తుందని అన్నారు. 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేసి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. సద్భావన యాత్ర దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని రేవంత్ అన్నారు. వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో, గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసినారు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత, సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిండ్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిండ్రు, ఈ దేశ సమగ్రతను కాపాడిండ్రు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకున్నారు. కందుకూరు బైపాస్ వద్ద ఆయన వాహనాలను నిలిపివేశారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో నడిచి వెళ్లేందుకు సిద్ధమైన జక్కంపూడి రాజా కొంత దూరం నడిచారు. వర్షం కారణంగా తిరిగి 3 వాహనాలతో బయలుదేరారు. పోలీసుల ఈ చర్యపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతను అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నిలిచేదానికి, వాళ్ళని కాపాడేదానికి ఉంటారు. ఈవేళ కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి పిల్లోడు చనిపోయాడో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడం కోసం, భరోసానివ్వడం కోసం చాలా శాంతియుతంగా ఈవేళ వెళ్తూ ఉంటే ఈ మాదిరిగా పోలీసులు అడ్డుకుని వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. సో ఇప్పుడు వెహికల్స్ ఆపితే నడుచుకుని వెళ్తాం అంతే, దానికంటే ఏముంది. ఇది దీనికేమి గొడవకో లేకపోతే ఇంకోటో కాదు వెళ్ళేది. ఆ కుటుంబానికి న్యాయం చేయండి.
వారికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అనేటువంటిది మాత్రమే అడుగుతూ ఉన్నాం. దీనికి కూడా పోలీసులను పెట్టి మీరు వెళ్ళకూడదు, ఒకరే వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి, ఈ రిస్ట్రిక్షన్లన్నీ ఎటు వెళ్తున్నాం మనం? అసలు భారతదేశంలో ఉన్నామా? రాజ్యాంగం ఉందా? రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న అందరిలో కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తున్న చంద్రబాబు నిజమైన ప్రేరణ అని నారా లోకేష్ అన్నారు. ఆయన స్పీడ్ను యువకులైన తాము అందుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు క్వాంటమ్ కంప్యూటర్ గురించి చెప్పినప్పుడు అర్థం కాక చాట్ జీపీటీలో వెతికారని నవ్వుతూ అన్నారు. తెలుగుడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబేనని కొనియాడారు. అభివృద్ధి, సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో ఆయన చూపిన దూరదృష్టి అమోఘమని అన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. లోకేష్ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట? ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలామంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే హీఈస్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. దేశానికి, గాంధీ కుటుంబానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి సల్మాన్ ఖుర్షిద్ అని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజల పట్ల అంకితాభావం అందరికీ ఆదర్శమని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అంకితమై సేవ చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఖుర్షిద్ చేసిన సేవలు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన మాటల్లో సల్మాన్ ఖుర్షిద్ దేశ ఐక్యతకు, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షిద్ గారి గురించి ఓ 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షిద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు, తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్లో కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షిద్ గారు, వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటని చెప్పడం ఇది నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్ ఖుర్షిద్ గారు, వారి తండ్రి గారు. సో మెన్షనింగ్ దట్ ప్రాబ్లీ ఓన్లీ యూ అండ్ యువర్ ఫాదర్ హ్యావ్ బీన్ హోల్డింగ్ ద సేమ్ పోర్ట్ఫోలియో ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బోత్ ఆఫ్ యూ వర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. అదేవిధంగా వారి తండ్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు. వారి తండ్రి గారు గోవాకి, కర్ణాటకకి, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మరి అటువంటి కుటుంబంలో పుట్టిన సల్మాన్ ఖుర్షిద్ గారు ఉత్తరప్రదేశ్లోని ఫారూకాబాద్ నుంచి 2 సార్ల లోక్సభకు ఎంపికయ్యారు. గత యూపీఏ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, లా మినిస్టర్గా ఉన్నారు, మైనారిటీ మినిస్టర్గా ఉన్నారు, మరి ముందుగా కామర్స్ మినిస్టర్ ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ఆఫీస్లో వారి రాజకీయ జీవితం మొదలైంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారి ఆఫీస్లో సల్మాన్ ఖుర్షిద్ గారు ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా వారి కెరియర్. మహేష్ కుమార్ చార్మినార్ నుండి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర ప్రారంభించిన రోజు దేశ చరిత్రలో చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారతీయ అఖండత, ఐక్యత కోసం రాజీవ్ గాంధీ చూపిన దారిలోనే కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో సద్భావన, సామరస్య వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యమని తెలిపారు. యువత గాంధీ త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. సభలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
When we talk about loyalty to Gandhi family, we would take your name as the first one. गांधी जी की वफादारी की अगर बात करते तो सलमान जी सामने लाइन में रहते हैं. When we talk about honesty and clean politics, then also you are in the forefront, sir. Your career in Congress party ka machcha lekunda నీతి నిజాయితీగా ఎన్నో పోర్ట్ఫోలియో అధిరోహించడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పనిచేస్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితమే కాకుండా कभी हम अगर बड़े वकील के बारे में अगर बात भी करते हैं तो सलमान जी को याद करना ही पड़ता. तो ఇన్ని సులక్షణాలుండి ఇప్పటికి కూడా నిరాడంబరంగా చాలా ఓపికతో చాలా సౌమ్యంతో రాజకీయాలు నేర్పేటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. నిజంగా గొప్ప వ్యక్తికి వల్ల అవార్డు ఇచ్చుకుంటా ఉన్నాం. आपका पूरा పొలిటికల్ జిందగీ हम जैसे लोगों को तो ఒక ఉదాహరణే కాకుండా మార్గదర్శి. ఆయన జీవితం అంతా చూసుకుంటే కూడా మత్స నిర్లక్ష్యము, తొందరపాటు ఏది లేకుండా స్వచ్ఛలమైన రాజకీయాలు నడుపుతూ వచ్చినారు. ఇలా వారికి అవార్డు ఇచ్చుకోవడం అనేది చాలా శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి రాజీవ్ గాంధీ గారు ఏత కలలు కానీ ఈ దేశం అఖండంగా ముందుకు పోయినారో అదే బాటలో ఇలా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమైక్యంగా ఉండాలని, దేశం ఒకటిగా ఉండాలని అహర్నిశ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు ప్రతి సందర్భంలో కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, ఆయన పాలనలో వచ్చిన శాంతి, అభివృద్ధిని కోల్పోయామని బాధ వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన శని దరిద్రం పోవాలంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర అభివృద్ధి దిశగా నడిపించగలదని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పరిస్థితి వచ్చిందని ఆలోచించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, వర్గాలను చూసుకుంటూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించి ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము, కేటీఆర్ గారిని కలుద్దాము, లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేపు లోకల్ బాడీస్లో 1 సైడ్ వేస్తాం మేడం అని. 1 సైడ్ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా కావాలంటే ఏడుస్తూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అవి దిక్కులేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటూ ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరిని కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీలో ఒకప్పుడు కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శమని చెప్పారని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ఏమిటో ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీహార్లో బీజేపీకి అనుకూలంగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ను ప్రోత్సహించడం ద్వంద్వ వైఖరిని విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిను సైతాన్గా, ఇప్పుడు భగవాన్గా చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఎంఐఎం వైఖరిపై ముస్లిం ఓటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకి. చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీక అయిన దీపావళి అందరికీ సుఖశాంతులను అందించాలని ఆకాంక్షించారు. ఈ పండుగ కుటుంబాల్లో ఆనందాన్ని నింపి ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని విస్తరించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లాభం కలుగుతుందని పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ భావనతో దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
స్థానిక చేతి వృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. నమస్తే మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. అధర్మంపై ధర్మం గెలిచిన రోజు, అసత్యంపై సత్యం గెలిచిన రోజు, రాముడు వనవాసం చేసి తిరిగి వచ్చిన రోజు, కృష్ణుడు అధర్మంపై విజయం సాధించిన రోజు దీపావళి మనందరం జరుపుకుంటున్నటువంటి పండుగ. మన జీవితాల్లో వెలుగు రావాలి, అంధకారం తొలగిపోవాలని చెప్పేసి కూడా ఈ దీపావళి ఒక పండుగ నాడు మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక దీపావళి కానుగ్గా చిరునవ్వుతోని మనందరం కూడా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో జిఎస్టీ తగ్గించడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా మార్చినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి దీపావళి సందర్భంగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాంధీ కుటుంబం త్యాగాలు దేశానికి స్ఫూర్తి అన్న సీఎం. రాజు సద్భావన యాత్ర ఐక్యతకు ప్రతీక అన్న వ్యాఖ్య. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలపై ప్రజలు అప్రమత్తమవ్వాలన్న పిలుపు. చంద్రబాబు యువతకు స్ఫూర్తి అన్న నారా లోకేష్. 75 ఏళ్లలో 25 ఏళ్ల ఉత్సాహంతో పనిచేస్తున్నారన్న ప్రశంస. క్వాంటమ్ కంప్యూటర్ నేర్చుకున్నారన్న లోకేష్. ఓవైసీ ద్వంద్వ వైఖరిపై మండిపడ్డ కేపీ వివేకానంద. రేవంత్ కు మద్దతు ఇవ్వడంపై కేపీ తీవ్ర విమర్శలు. బీహార్లో వ్యతిరేకం, తెలంగాణలో మద్దతు ఎలా అని ప్రశ్న. నెల్లూరులో జక్కంపూడి రాజాను అడ్డుకున్న పోలీసులు. బాధిత కుటుంబాన్ని కలవనివ్వకపోవడంపై వైసీపీ ఆగ్రహం. వర్షంలో నడిచి వెళ్లిన జక్కంపూడి రాజా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.